దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. టెక్నాలజీలోనే కాదు వ్యవసాయంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం విషయంలో ఏపీ అనుసరిస్తున్న విధానాలు గ్లోబల్ మోడల్గా మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రసాయనాలు వాడి భూమిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవటం కంటే ప్రకృతి సాగుతో లాభాలు గడించవచ్చని గణాంకాలతో సహా వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. అంతేకాదు మన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసేలా భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. అసలు దావోస్లో సీఎం ఏం చెప్పారు? ప్రకృతి సాగుపై ఆయన విజన్ ఏంటి? ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ ఆహార ఉత్పత్తులపై జరిగిన హై లెవెల్ మీటింగ్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇది కేవలం ఒక సాగు పద్ధతి మాత్రమే కాదు, వాతావరణ మార్పులను ఎదుర్కొని ఒక శక్తివంతమైన ఆయుధమని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తున్న తీరును ఆయన వివరించారు. ఇప్పటికే 18 లక్షల మంది రైతులు ప్రకృతి సాగు వైపు మళ్లారన్నారు. సుమారు 20 లక్షల ఎకరాల్లో రసాయన రహిత సాగు జరుగుతుందని చెప్పారు. ఫార్మర్ టు ఫార్మర్ అనే కాన్సెప్టుతో అనుభవజ్ఞులైన రైతుల ద్వారా ఇతర రైతులకు శిక్షణ ఇప్పించే వినూత్న పద్ధతిలో ప్రతి గ్రామానికి ఒక సాగును విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రైతులకు, పర్యావరణానికి కలిగే మేలును సీఎం వివరించారు. రసాయన ఎరువుల ఖర్చు ఉండదు కాబట్టి పెట్టుబడి గణనీయంగా తగ్గుతుంది. మొదటి సంవత్సరం నుంచే రైతుకు నికర ఆదాయం లభిస్తుందన్నారు. ఈ సాగు వల్ల భూమిలో కార్బన్ నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, నీటి వినియోగం తగ్గి జీవ వైవిధ్యం పెరుగుతుందన్నారు. రసాయనాల వల్ల నిస్సారమైన భూమి ఈ పద్ధతి ద్వారా తిరిగి పోషకాలతో బలపడుతుందని చెప్పారు. రైతులు బలోపేతమైతేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం పండించటమే కాదు, వాటిని ప్రపంచానికి అమ్మే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. దావోస్లో యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి తానీ బిన్ అహ్మద్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ నుంచి ఉద్యాన, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే అంశంపై చర్చించారు. రాష్ట్రంలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అగ్రిటెక్, ఫుడ్టెక్, ఫుడ్ పార్కుల అభివృద్ధిలో యుఏఈ పెట్టుబడులను ఆహ్వానించారు. ఏపీలోని పోర్టులు, ఎయిర్పోర్ట్లు ఎగుమతులకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. అలాగే పునరుత్పాదక ఇంధన రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏపీ పనిచేస్తుందని, ఇందులో కూడా పెట్టుబడులు పెట్టాలని కోరారు. మొత్తానికి ప్రకృతి సాగు చేద్దాం, భూమిని బాగు చేద్దాం అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దావోస్ వేదికగా చంద్రబాబు చేసిన ఈ ప్రయత్నాలు ఫలిస్తే మన రైతుల కష్టానికి అంతర్జాతీయ గుర్తింపు, గిట్టుబాటు ధర లభించటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.